అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. థంబ్నెయిల్లో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, ప్రశాంత్ ఫ్యాన్స్ రైతు బిడ్డలా మీరు రౌడీలా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నిన్న నేను బిగ్ బాస్ సెట్ దగ్గరికి వెళ్ళినప్పుడు లైవ్ అయిపోయిన తర్వాత, ప్రశాంత్ విన్నర్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చే ముందు చాలా సంఘటనలు జరిగినాయి. అవన్నీ మీరు చూసారు ఆల్రెడీ, కొన్ని వీడియోలు కూడా వచ్చాయి. నిన్న కూడా లైవ్ పెట్టాను. మినిట్ టు మినిట్ ఏం జరిగింది అక్కడ, ఎలా జరిగింది అనేది క్లియర్గా గంట 55 నిమిషాలు 30 నిమిషాలు గంటన్నర ఒక వీడియో ఉంటుంది, లైవ్ వీడియో. అది చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎంతమంది ఫ్యాన్స్ వచ్చారు అక్కడికి, ఎలా జరిగిందనేది. సో నేను ప్రత్యక్షంగా చూసిన దాన్ని బట్టి నేను చెప్తా ఉన్నాను, అమర్దీప్ కారు పైన దాడి జరగడం ఎంతవరకు కరెక్ట్. ఎందుకనంటే విన్నింగ్ లూజింగ్ అనేది పార్ట్ ఆఫ్ గేమ్. బిగ్ బాస్ అనేది ఒక గేమ్ మాత్రమే. దాన్ని పర్సనల్గా తీసుకొని వాళ్ళ ఆ కారులో ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళ మదర్ ఉన్నది అని చూడకుండా అలా దాడి చేయడం మాత్రం ఎంతవరకు కరెక్ట్. ఎందుకంటే అద్దాలు పగలు కొడతా ఉన్నారు, బీభత్సం అసలు మామూలుగా కాదు. వీళ్ళేం ఫ్యాన్స్ రా, వీళ్ళేం మనుషులు రా, అన్నం తింటురా గడ్డి తింటురా అని అనిపిస్తుంది ఆ విజువల్ చూస్తున్నప్పుడు. అదే కాకుండా ఇంకా చాలామంది గీతు రాయల్ కార్ని కూడా అద్దం పగలు కొట్టారు. అండ్ అశ్విని ఎందుకు అంత, అశ్విని కార్ని పగలగొట్టడం ఎందుకు? మిగతా చాలామంది కంటెస్టెంట్స్, ప్రియాంక జైన్ బయటకు వచ్చినప్పుడు ప్రియాంక జైన్ని బీభత్సంగా కారు పైకి ఎక్కి మరీ బీభత్సంగా డ్యాన్సులు వేశారు. ఎందుకు ఇదంతా? ఫ్యాన్స్ అంటే ఎంత డిగ్నిటీగా ఉండాలి అని అనిపించింది. యాక్చువల్గా ఈ మాట అనకూడదు అనుకున్నా కానీ ఇంత దరిద్రంగా ఉన్నారంటే అంత దరిద్రంగా ఉన్నారు. మొత్తం చిల్లర బ్యాచ్ ఉన్నది, చిల్లరే వరం. అలాగని నేను అందరు ఫ్యాన్స్ని అనట్లేదు, ప్రశాంత్ ఫ్యాన్స్ని. కొంతమంది ఫ్యాన్స్ కావాలని చేశారా, లేదంటే పని కట్టుకొని వచ్చి అంత రచ్చ చేశారా అని నాకు అర్థం కావట్లేదు. కానీ ఇంకా ఏం జరిగిందంటే, ఆర్టీసీ బస్సులు 3 బస్సుల అద్దాలు పగలు పెట్టారు. ఒక బస్ డ్రైవర్ అయితే లిటరల్గా వాళ్ళు డివైడర్ పైన, మెట్రో పిల్లర్ ఉంటుంది కదా, మెట్రో పిల్లర్ పైన అందరు ఫ్యాన్స్ అంతా నించొని చూస్తూ ఉన్నారు. ఆర్టీసీ బస్సు అక్కడి నుంచి వచ్చినప్పుడు ఆ వీడియో కూడా మీకు కావాలంటే సైడ్లో పోస్ట్ చేస్తాను. వచ్చినప్పుడు ఒక పెద్ద రాయి తీసుకొని ఇసిరేస్తే, డ్రైవర్ ఉన్న ఆ అద్దానికి ఇసిరేస్తే ఆ అద్దం పగిలి ఆ గాజు ముక్కలు కంట్లో గుచ్చుకున్నాయి ఆ డ్రైవర్కి. ఏమన్నా కామన్ సెన్స్ ఉందా? మనుషులా లేకపోతే జంతువులా? ఎందుకట్లా ప్రవర్తించడం? ఒక ఉన్మాదుల్లాగా, రౌడీలలాగా చాలా చండాలంగా అనిపించింది నాకైతే. ఎందుకంటే ప్రశాంత్ గెలిచాడు, ఒక రైతు బిడ్డ గెలిచాడు అనే గర్వంతో బాణసంచ కాల్చాలి, లేదంటే భరత్ తీయాలి, బాంబులు కాల్చి సంబరాలు చేసుకోవాలి. కానీ ఇదేం సంబరాలు రా నాయన, మీకు బుద్ధి ఉందారా? కొంచెమన్నా కామన్ సెన్స్ ఉంటే ఇలా చేయరనిపించింది నాకైతే ఆ సంఘటన చూసిన తర్వాత. ఆ డ్రైవర్కి పాపం వాళ్ళకేం సంబంధం అసలు? ప్రశాంత్ గెలిస్తే ఎవడు గెలిస్తే, మీకు అంత కోపంగా ఉంటే, లేదంటే ప్రశాంత్ విన్నర్ కాకపోతే ఇట్లా చేస్తే బాగుండు. కానీ విన్ అయిన తర్వాత ఏం సంబరాలు రా నాయన. ఇలా విన్ అయితేనే ఇట్లా చేశారంటే, విన్నర్ కాకపోతే ఇంకెంత అరాచకం చేసేవాళ్ళు అని అర్థమవుతుంది. ఇలాంటి చేష్టలన్నీ కూడా కొంతమంది గ్రూప్స్ మాత్రమే చేశారని నేను అంటున్నా. ఆ గ్రూప్స్ అయినా కానీ ప్రశాంత్ పేరు చెప్పుకొని చేశారు. ప్రశాంత్కు పేరు చెడగొట్టడం తప్ప ఏం లేదు. ఇప్పుడు ప్రశాంత్ గెలిస్తే, ఒకవేళ గెలకపోతే మీకు అంత కోపం ఉంటే అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గరికి వెళ్ళి అన్నపూర్ణ స్టూడియోని బద్దలు కొట్టండి, ఎవ్వడు కాదనట్లేదు. నాగార్జున మళ్ళీ డబ్బు ఉంది కాబట్టి మళ్ళీ చేసుకుంటాడు. కానీ బయట పోయే జనాలను, ఒక అమ్మాయి ఒక బ్రదరు అండ్ వాళ్ళ వైఫ్ చిన్న పాపను తీసుకొని కారులో వెళ్తూ ఉంటే వీళ్ళందరూ వెళ్ళి ఆ కారు మీద ఎగబడి ఆ అద్దాలను కొడతా ఉన్నారు. ఎంత నీచం అంటే నీచాతి నీచంగా అనిపించింది నిన్న జరిగిన సంఘటనలు. అక్కడ నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి గంటన్నర లైవ్ వీడియోలో ఇవన్నీ ఉంటాయి, ఆల్మోస్ట్ ఉంటాయి, ఎంతమంది ఫ్యాన్స్ వచ్చారు, ఏం చేశారని. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే, ప్రశాంత్ గెలిచిండు, ప్రశాంత్ గెలవగానే మన బతుకులన్నీ బాగుపడిపోతాయి, మనం అందరము ఏదో రైతు బిడ్డలందరూ కూడా కోటీశ్వర్లు అయిపోతాము, లేదంటే మన బతుకు ఎక్కడికో వెళ్ళిపోద్ది, మనకు ఒక దారి చూపిస్తాడు అని అనుకోవడం మాత్రం పొరపాటు. ఎందుకంటే ప్రశాంత్ గెలిచినా, ఎవడు గెలిచినా కానీ, అమర్దీప్ గెలిచినా కానీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళే బాగుంటారు తప్ప మిగతా వాడికి వచ్చేది లేదు, పోయేది లేదు. గేమ్ని గేమ్ లాగా చూడాలి. గేమ్ అన్నప్పుడు విన్నర్ అవుతాడు ఒకడు, రన్నర్ అవుతాడు ఒకడు. వాళ్ళ ఫ్యాన్ బేస్ని బట్టి, ఇక్కడ ఓట్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఓటింగ్ బేస్ని బట్టి విన్నర్ అవుతాడు. అతను ఎలా ఆడాడు, ఎలా వచ్చాడు, ఎలా ఫౌల్ గేమ్స్ ఆడాడు, లేకపోతే ఎంత సింపతితో ఆడాడు, ఇవన్నీ కాదు. జనం మెచ్చారు, విన్నర్ అయిపోయాడు, అంతటితో వదిలేయాలి. కానీ ఇలాంటి చెత్త చేష్టలన్నీ మాత్రం చిల్లర అనిపించింది నాకైతే. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి చాలా వీడియోల్లో కూడా చెప్పాను, ప్రశాంత్ ఫ్యాన్స్ ఎట్లా ఉన్నారంటే, ఒక వీడు కాదు అని అంటే వాడిని అవసరమైతే వాడిని ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నారు, వాడిని కాలు చేతులు ఇరగొట్టడానికి కూడా రెడీగా ఉన్నారు. అంత ఓవర్ యాక్షన్ ఎందుకో నాకు అర్థం కాలే.
ఇవన్నీ చూసిన తర్వాత కొంచెమన్నా కామన్ సెన్స్ ఉండాలే మనుషులన్న తర్వాత అని అనిపించింది. చిన్న పిల్లల్ని ఎత్తుకొని కొంతమంది లేడీస్ చూద్దామని వచ్చారు, వాళ్ళని కూడా గుంపులో నెట్టేస్తూ అంత అరాచకం చేశారు. మామూలుగా కాదు, పోలీసుల పైన కూడా ఎదురు తిరిగితే వాళ్ళు లాఠీ చార్జ్ కూడా చేశారు నైట్. అంత బీభత్సమైన విజువల్స్ అసలు చెప్పడానికి కూడా అంత షేమ్ఫుల్గా ఉంది. ఎందుకంటే ఏంట్రా వీళ్ళు మనుషులు ఇంత చండాలంగా ఉన్నారు. ఎందుకంటే నేను లాస్ట్ ఎన్నో సీజన్స్ వెళ్ళొచ్చాను ఈ ఫుటేజ్ తీద్దామని. లాస్ట్ సీజన్ కూడా వెళ్ళాను, ఆ లాస్ట్ సీజన్ కూడా వెళ్ళాను. లాస్ట్ సీజన్ వెళ్ళినప్పుడు ఎంత కూల్గా, ఎంత అసలు స్పోర్టివ్గా తీసుకొని చాలామంది రివ్యూలు ఇచ్చారు, వాళ్ళ ఒపీనియన్ చెప్పారు. లేడీస్ అయితే చాలా ఫ్రీగా అక్కడ ఎంతమంది రివ్యూలు అడిగితే అంతమందికి ఇచ్చారు. బాయ్స్ కూడా ఎంత డిగ్నిటీగా, ఆదిరెడ్డి గారి ఫ్యాన్స్ వచ్చారు, మిగతా వాళ్ళ ఫ్యాన్స్ చాలామంది ఫ్యాన్స్ వచ్చారు, శ్రీహాన్, రేవంత్ వీళ్ళంతా ఫ్యాన్స్ వచ్చి అసలు మామూలుగా లేదు అక్కడ. అసలు ఒక సందడి అంటే బాగుందిరా అన్నట్టు అనిపించింది. అంతేగాని ఇలాంటి చెత్త చెత్త చేష్టలు మాత్రం ఏ సీజన్లో జరగలేదు. ఈ సీజన్ అంత వరస్ట్ నాకైతే లేదనిపించింది. ఈ గ్రాండ్ ఫినాలే అక్కడ జరిగిన సిచ్యువేషన్స్ ఏ సీజన్లో కూడా ఇలా జరగలేదు. మరి అది ఎందుకు చేశారో ఏంటో తెలియదు, కానీ వాళ్ళకు మెచ్యూరిటీ లేదేమో అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఒక మెచ్యూరిటీ తోటి వస్తే ఒక మినిమం కామన్ సెన్స్ అనేది ఉంటుంది ప్రతి ఒక్కడికి. అరే ఇలా చేయకూడదు కదా, ఇది పద్ధతి కాదు కదా అని ఉంటుంది. విన్నర్ అయితే ఊరేగు హైదరాబాద్ అంతా తిరగాలి, కానీ ఆయన ఎమ్మట వేసుకొని బీభత్సంగా తిరగండి, బాంబులు కాల్చండి, లేదంటే 1000 వారాలు కాల్చండి, ఎంజాయ్ చేయండి. అంతేగాని పక్కన పోయే జనాలకి ఇబ్బంది కలిగించడం అసలు ఎంతవరకు కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. మిగతా గీతరాయలు కంటెస్టెంటే కాదు, ఆవిడ కారును కూడా పగలగొట్టి మొత్తం నుంచి చేశారు. అశ్విని పాపం, అశ్విని బోలే ఏడుస్తూ ఉంది, బీభత్సంగా ఏడుస్తుంది. ఎందుకు నేను కొత్త కారు కొనుక్కున్నాను, దీన్ని కూడా పగలగొట్టారని అంటుంది. ఇట్లా చాలామంది, ఒక్కరు ఇద్దరని కాదు, చాలామంది నార్మల్గా రోడ్డు పైన వెళ్తున్న ఆ వెహికల్స్ని కూడా వాటిని కూడా కొడతా ఉన్నారు. ఎంత దుర్మార్గంగా చేశారంటే అంత దుర్మార్గంగా చేశారు. అసలు ఆ చూడడానికి కూడా అంత నీచంగా అనిపించింది. ఆ ఫ్యాన్స్ చేసింది అంటే ప్రశాంత్ ఫ్యాన్సే చేశారా, మిగతా వాళ్ళ ఫ్యాన్స్ చేయలేదా? అమర్దీప్ ఓడిపోయాడు కాబట్టి అమర్దీప్ ఫ్యాన్స్ చేశారు అని అంటే, అమర్దీప్ ఫ్యాన్ నేను అని ఒక్కడు కూడా అక్కడ చెప్పలేదు. నేను 1.5 గంట లైవ్ వీడియో చేశాను, దాంట్లో రివ్యూలు అడిగాను, ఆల్మోస్ట్ అందరిని అడిగాను. ఒక్కరంటే ఒక్కరు కూడా నేను అమర్దీప్ కోసం వచ్చాను, లేదంటే ఫలానా ప్రియాంక కోసం వచ్చాను, అర్జున్ కోసం వచ్చాను అని ఒక్కడు కూడా చెప్పలే. మోస్ట్లీ స్పై బ్యాచ్ మాత్రమే అక్కడ ఉన్నారు, స్పై ఫ్యాన్స్ మాత్రమే అక్కడ ఉన్నారు, ఎవరు లేరు. ఎందుకంటే అంత అరాచకం చేస్తూ ఉన్నారు వాళ్ళు. చాలామంది వెళ్ళిపోయారు కూడా, లేడీస్ వాళ్ళందరూ కూడా చాలామంది వెళ్ళిపోయారు. ఇంత అరాచకం మాత్రం నాకైతే కరెక్ట్ కాదనిపిస్తుంది. ఇలాంటిది మళ్ళీ రిపీట్ కూడా కావద్దు. ఎందుకంటే ప్రశాంత్ కెరియర్కే అది ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు ప్రశాంత్ గెలిచాడన్నంత మాత్రాన మనకేదో అయిపోద్ది అనుకుంటే ఎలా? ఎందుకంటే ప్రశాంతే బాగుంటాడు. ప్రశాంత్ గెలిచాడు, ఆ 50 లక్షలు తీసుకెళ్ళి రైతులకు ఇస్తాడు అని అంటే రైతులకు ఇస్తుండొచ్చు, కానీ ఆయన ఇచ్చి యూట్యూబ్లో మళ్ళీ వీడియో చేసుకొని డెఫినెట్గా ఆ వీడియోని మళ్ళీ యూట్యూబ్లో పోస్ట్ చేసి 50 లక్షలు ఇస్తే 50 లక్షలకు ₹1 కోటి సంపాదిస్తాడు ప్రశాంత్. ఇది 100% రైట్, ఎవ్వరు ఏమనుకున్నా కానీ. ఎందుకంటే తన స్ట్రాటజీనే అది. ఒక ప్లానింగ్ ప్రకారం వచ్చాడు, విన్ అయిపోయాడు, సాధించాడు, ఓకే. ఎందుకంటే రైతు కుటుంబం నుంచి వచ్చి ఇక్కడ దాకా వచ్చి విన్నర్ అయ్యాడంటే ఓకే, కానీ ఇలాంటి చిల్లర చేష్టలు అనేది ఫ్యాన్స్ నుంచి మాత్రం 100% రాంగ్. ఎందుకంటే ప్రశాంత్ కూడా దాని మీద రియాక్ట్ కావాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇది ఫ్యూచరే, ఇది ఇప్పుడే అయిపోలేదు, ఇంకా ఫ్యూచర్లో కూడా ఎక్కడ వెళ్ళినా కానీ ఎవరైనా ఏదైనా అన్నా కానీ వాళ్ళని విరుచుకుపడే ఛాన్సెస్ ఉంటుంది. ఒక అభిమాని నేను అడిగినాను, ప్రశాంత్ మరి విన్నర్ అయ్యాడు కదా, ఇంత డౌన్ టు ఎర్త్ నుంచి వచ్చి విన్నర్ అయ్యాడు కదా, మరి నువ్వు ఆయన నుంచి ఏం నేర్చుకుంటున్నావు అంటే వాడు ఏం చెప్పాడంటే, నేను ఆయన నుంచి నేర్చుకునేది ఏంటన్నా, ఆయన ఎంత కష్టపడి వచ్చాడు, రైతు కుటుంబం నుంచి వచ్చాడు, అది చాలన్నా, నేను కూడా అట్లనే చేస్తా అని అంటా ఉన్నాడు. కానీ నువ్వేం చదువుతున్నావు అని అంటే, నేను ఇంటర్ డిగ్రీ ఏదో చెప్పాడు. సో ఇంటర్ డిగ్రీ మరి జాబ్ చేసుకోవచ్చు కదా బ్రో, ఆయనలో ఉన్న పట్టుదల ఎంత ఉందో నువ్వు కూడా అలా పట్టుదలతో చేసి పైకి రావచ్చు కదా అంటే, వారు చిల్లరగా కామెంట్ చెప్తా ఉన్నాడు. ఎంత నీచంగా ఉందంటే అంత నీచంగా ఉంది. ఒక్కరికి కూడా మినిమం మెచ్యూరిటీ లేదేమనిపిస్తుంది ప్రశాంత్ ఫ్యాన్స్. సో దానివల్లనే అంత అరాచకం జరిగింది నైటు. కానీ అమర్దీప్ వాళ్ళ ఫ్యామిలీ పైన అటాక్ మాత్రం 100% రాంగ్. అది అలా ఎవరు కూడా చేయకూడదు. ఎందుకంటే యూట్యూబర్లు, రివ్యూవర్లు చాలామంది ఇప్పుడు వచ్చి నీతులు చెప్తా ఉన్నారు. వాళ్ళ మీద ఇట్లా జరగడం అన్యాయం, వీళ్ళ మీద ఇట్లా జరగడం అన్యాయం, అమర్దీప్ని ఇట్లా చేయడం అన్యాయం అని సుత్తి మాటలని చెప్తా ఉన్నారు. ఆదిరెడ్డి లాంటి రివ్యూవర్లు కూడా ఇప్పుడు వచ్చి నీతి వాక్యాలు చెప్తే సరిపోదు. ఎందుకంటే ఫస్ట్లో మీరు ప్రశాంత్ ఇంత ఆడితే అంత లేపేసి
ప్రశాంత్ ఫ్యాన్స్, ప్రశాంత్ వ్యూస్ కోసం, ప్రశాంత్ వ్యూవర్స్ చూస్తే మనకు డబ్బులు వస్తాయి అన్న ఇంటెన్షన్లో వీభత్సంగా లేపి ఇప్పుడు ఇలాంటి అరాచకాలు జరిగినప్పుడు వచ్చి ఇట్లా చేయొద్దు అట్లా చేయొద్దు అంటే వినడానికి చాలా జోక్గా అనిపిస్తుంది ఈ రివ్యూవర్స్ మాటలన్నీ కూడా. నాకైతే కరెక్ట్ కాదనిపించింది. బట్ ఏదేమైనప్పటికీ కానీ విన్నర్ అయ్యాడు ప్రశాంత్, సాధించాడు, అది గొప్ప విషయమే. కానీ అవతలి వ్యక్తిని మనం విన్నర్ అయ్యాం కదా అని అవతలి వ్యక్తిని అరాచకంగా చంపేస్తాం, లేదంటే నరికేస్తాం, వాడు వేస్ట్ గాడు, వాని ఫ్యామిలీని ఉండనీయం, బూతులు తిట్టి అనవసరంగా బ్లేమ్ చేస్తాం అనేది ఇలాంటి పద్ధతి అనేది కరెక్ట్ కాదు. అది ఎవరికి కూడా మంచిది కాదు అనేది నా అభిప్రాయం. సో నేను నైటు వెళ్ళి అక్కడ చూశాను కాబట్టి నా అభిప్రాయాన్ని తెలియజేస్తాను. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.